ఈ రోజు మా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్ని స్కూల్ బస్సులు, స్కూల్ ఆటోలకి అన్ని కాగితాలు సరిగా ఉన్నాయో లేవో తనిఖీ చేసి ఏమి లేని వాటికి కేసులు బుక్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన కారణంగా జిల్లా మొత్తం గ్రూపులుగా అన్ని స్కూల్ బస్సులు, ఆటోలు చెక్ చేయడం అయినది. ఇందులో భాగంగా అన్ని స్కూల్ బస్సులు, ఆటోలు అన్ని చెక్ చేస్తున్నాం. కాగితాలు ఏదైనా పోస్టులో లేని ఏదైనా అంటే డాక్యుమెంట్స్ పోస్టులు లేకపోతే వాటికి కేసు బుక్ చేస్తున్నాము. ఏదైనా పిల్లల సేఫ్టీ చూసి బస్సులు నడపాలని ముఖ్యంగా కోరుకునేది మేము. అన్ని కాగితాలు సరిగుండి బస్సు కూడా కండిషన్ లో ఉంటే పిల్లలకి మాక్సిమం సేఫ్ గా ఉంటారు. వాళ్ళకి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఇబ్బంది కలిగించే విధంగా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏదైనా లేకపోతే మనకి స్కూల్ బస్సులో ఉండవలసిన రూల్స్ ప్రకారం అన్ని కండిషన్స్ బాగోపోతే కనుక కేసులు నమోదు చేస్తున్నామండి. అది చెక్ చేయడానికి అంటే తనిఖీలో భాగంగా బస్సును ఆపాం. బస్సును ఆపి చూస్తే డాక్యుమెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక 6 మెంబర్స్ చిన్నపిల్లలు ఎక్స్ట్రా ఉన్నారు. ఎందుకని అడిగితే ఇంకో బస్ రిపేర్ వచ్చిందని దాంట్లో తీసుకెళ్తాం. కానీ అలా తీసుకెళ్ళడం కూడా చట్టరీత్యా నేరం అని చెప్పామండి. అది జరిగింది. దాని బదులు దానికి మేము కేసు బుక్ చేసామండి ఆల్రెడీ. ఏమండి